చెన్నై అలాగే హైదరాబాద్ జట్ల మధ్య శనివారం నాటి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. అయితే చెన్నై జట్టు త్రుటిలో ఈ విజయాన్ని తప్పించుకుంది. ముఖ్యంగా ఆయుష్ మహత్రికి గాయం కారణంగా తన కుంటితో కూడా పరుగులు చేశాడు. కానీ మిగతా ఆటగాళ్లు సరైన విధంగా రాణించలేకపోయారు. ముఖ్యంగా సంజు శాంసన్ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ సరిగ్గా రాణించలేకపోయారు. మరొక వైపు హైదరాబాద్ జట్టు యువ ఆటగాళ్లు ముఖ్యంగా బౌలర్స్ అయిన మన ప్రఫుల్ హింగే కానీ, అలాగే మలింగ కానీ, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అద్భుతంగా రాణించారు. దీనిపైన ఎంఎస్ ధోని ఏమని స్పందించాడు, ముఖ్యంగా హైదరాబాద్ ఆట గురించి, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్ళ గురించి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఎంఎస్ ధోని ఏమన్నాడంటే, చెన్నై జట్టు ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని నాకు అనిపించింది. కానీ ఇంకా మేము పుంజుకునే స్టేజ్ దాటిపోయాం. ఇక చావో రేవో గెలవాల్సిన మ్యాచ్ల దగ్గరికి వచ్చేసాం. టోర్నమెంట్ ఆరంభంలో ఇటువంటి ఓటములు పర్వాలేదు, కానీ ఓటముల నుంచి ఏదైనా తెలుసుకుంటేనే అది మనకి ఫలితాన్ని మంచిగా ఇస్తుంది. ఇక ఆయుష్ గురించి చెప్పాలి అంటే తన డెడికేషన్ చాలా బాగుంది. తనకంటూ ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ గనక బూస్టప్ అయితే తను ఒక గొప్ప ఆటగాడిగా మారతాడు. ఇక సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా వాళ్ళు సరిగ్గా ఆడి పరుగులు సాధించాల్సిన టైం వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో రకాల మ్యాచ్లు ఆడారు, ఎన్నో జట్లతో వాళ్ళు తలపడ్డారు. ఇప్పటికీ కూడా వాళ్ళు తడబడుతూ చాలా వేగంగా వికెట్లు కోల్పోతే మాత్రం అది వాళ్ళ కెరియర్కి మంచిది కాదు. ఇక హైదరాబాద్ జట్టు గురించి చెప్పాలి అంటే యువ ఆటగాళ్లు విజృంభిస్తున్నారు. నిజానికి వాళ్ళ ఆటలో ఉన్న కొత్తదనం, అలాగే అవతల జట్టుకి సంబంధించిన కీలకమైన ఆటగాళ్ళని అంచనా వేయటం వాళ్ళకు కలిసి వచ్చిన మెయిన్ పాయింట్. ఇక మెయిన్గా సంజు శాంసన్ అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా ఫామ్ ఎక్కడో కోల్పోతున్నారు, బ్యాటింగ్లో తడబడుతున్నారు. ఇది సరి చేసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్లోకి అడుగు పెట్టచ్చు అంటూ ధోని కూల్గానే వార్నింగ్ ఇచ్చాడు.